పాలనలో రాముడే స్ఫూర్తి 22న ఇంటింటా రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు సార్. ఇంతకుముందు ఈ కులగణన అంశంలో నేను అడిగాను, దీనిలో రాజకీయ కోణం ఏదైనా ఉందా అంటే రాజకీయ నాయకులు చేసే ప్రతి దానిలోనూ రాజకీయ కోణం ఉంటుంది అన్నారు. సో దీనిలో ఉన్న రాజకీయ కోణం ఏంటి? ఏ కోణం ఉన్నా పాలనలో రాముడే స్ఫూర్తి ఉంటే ఇక అంతకన్నా కావాల్సింది ఏంటి? నిజంగానే రామరాజ్యమే వస్తే మన దేశంలో అంతకన్నా ఆనందపడాల్సింది ఏంటి? కానీ రామరాజ్యం ఏం కోరుకుంటుంది? రామరాజ్యం ప్రజల మధ్య విద్వేషాన్ని కోరుకోదు. మీరు రామాయణం చదవండి, అయోధ్య గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో. అయోధ్యలో ప్రజల సంస్కారం గురించి, ప్రజలు ప్రేమానురాగాలతో ఎలా ఉంటారు అని. భారతదేశంలో మూకదాడులు, ధర్మ సంస్థల పేరిట విద్వేషాన్ని రగలిస్తూ హత్యలు చేయండి, అత్యాచారాలు చేయండి అని పిలుపులు ఇస్తుంటే అది రామరాజ్యం అవుతుందా? రామరాజ్యాన్ని అంగీకరిస్తారా? ఇట్లాంటివి రామరాజ్యం మూకదాడులు ఒప్పుకుంటుందా? రామరాజ్యం ఆత్రాలోనో మరో చోట దళిత బిడ్డల పైన అత్యాచారాలు జరుగుతుంటే వారి రాజకీయ అధికార పార్టీ ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మళ్ళీ టికెట్లు ఇస్తే రామరాజ్యం అంగీకరిస్తుందా? బిల్కిస్ బాను అనే యొక్క ఆడబిడ్డను అన్యాయంగా గర్భవతిగా ఉన్న సమయంలో మానభంగం చేసి కుటుంబ సభ్యులందరినీ చంపితే వాళ్ళు విడుదలైతే వాళ్ళను సంస్కారీ బ్రాహ్మణులు అంటూ వాళ్ళకు పూలదండలేసి సీట్లు పంచడాన్ని రామరాజ్యం అంగీకరిస్తుందా? సో రామరాజ్యం 8 ఏళ్ళ కాశ్మీరీ బిడ్డ పైన, ఆమె మైనారిటీ కనుక ఆమె పైన అత్యాచారం జరిగితే, అది కూడా ఒక ఆరాధనా స్థలంలో జరిగితే రామరాజ్యం అంగీకరిస్తుందా? రామరాజ్యం ప్రశ్నించిన వాళ్ళందరినీ ప్రతిపక్షాల నేతలైనా కానివ్వండి, మీడియా కానివ్వండి, హక్కుల సంఘాలు కానివ్వండి, వాళ్ళందరినీ జైల్లో పెట్టడాన్ని రామరాజ్యం అంగీకరిస్తుందా? రామరాజ్యంలో ఒక అనామకుడు ప్రశ్నిస్తే సీతమ్మ తల్లినే అడవులకు పంపిన మహనీయుడు రాముడు. సో రామరాజ్యంలో ఒక్క అనామకుడు ప్రశ్నిస్తే, ఇప్పుడైతే రాజద్రోహం కేసు పెట్టి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసు పెట్టి ఆ సీతమ్మ తల్లి గురించి వ్యాఖ్యలు చేసిన వాడిని ఉంచుతారా? మరి అప్పుడు ఎన్కౌంటర్ బుల్డోజర్ పోయేది యోగి పాలనలో. అయితే యోగి పాలనలో ప్రశ్నిస్తే బుల్డోజర్ పోతుంది, రాముని పాలనలో బుల్డోజర్ పోలే. రామరాజ్యంలో ఎక్కడన్నా మీరు చదివారా ఇట్లా బుల్డోజర్లు పోయినట్లు? సో ఇప్పుడు ఒక తపస్సు చేస్తామన్న శంభుకుని వధించారు అన్నది చెప్తుంటారు, దాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తారు. నేను నిన్న గరికపాటి ప్రవచనంలో చదివాను, అది నిజం కాదు, అది రామాయణంలో లేదు, అది కల్పితం అని చెప్తున్నాడు ఆయన. శంభుక వధ అనే ప్రశ్నే లేదు. శబరిని గౌరవించినటువంటి రాముడు శంభుకుని ఎలా చంపుతాడు? ఆ శంభక వధ అనే తర్వాత వాళ్ళ పైత్యం అని చెప్పి గరికపాటి ప్రవచనంలో విన్నాను నేను నిన్న. సో అందువల్ల మరి రామరాజ్యంలో ప్రశ్నించే వారిని ఇలా బుల్డోజర్లతో లేదా యుఏపిఏ చట్టాలతో వేసిన ఉదాహరణ ఏమైనా ఉందా? ప్రశ్నించిన వాడిని దండించాడా రాముడు? దండించలేదు కదా. ఆ ప్రశ్నించాడు కనుకనే సీతమ్మ తల్లిని అడవులకు పంపాడు. సో రామరాజ్యంలో అసమానతలు ఉన్నాయా? 1600 కోట్లు అదానికి రోజు ఆదాయము. ఆర్ఎస్ఎస్ నాయకుడైనటువంటి దత్తాత్రేయ హోస్బోలే చెప్పిన లెక్క ఏంటంటే, దేశంలో 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల ఆదాయం లేదు. రోజుకు 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల ఆదాయం లేదు. ఒక్క గౌతమ్ ఆదానికి రోజుకు 1600 కోట్లు. రామరాజ్యంలో ఇట్లాంటి అయోధ్యలో ఉన్నదా? రామరాజ్యంలో మనం ఎప్పుడైనా ఈ రకమైన అసమానతలు ఉన్నట్లు ఏ రామాయణం, వాల్మీకి రామాయణం చదవండి, ఎక్కడన్నా ఉందా? అయోధ్యలో ఒకడు 100 కిలోల బంగారం కలిగిన వాడు, ఇంకోడు అడుక్కు తినేవాడు అని ఎక్కడైనా అయోధ్య గురించి, రామరాజ్యం గురించి ఏ రామాయణంలోనే ఉందా? రామాయణంలో ఇంత భయంకరమైన అసమానతలు రామరాజ్యంలో ఉండేవి అని ఉన్నదా? నేనేం ఆదాయాన్ని తగ్గించమని అంటలేను. ఆదానికి రవిశంకర్కు, నాగేశ్వర్కు ఒకే ఆదాయం ఉంటుందని అనడం లేదు. కానీ ఇంత భయంకరమైన అసమానతలు ఉంటే సమాజంలో ఐ కెన్ అండర్స్టాండ్. ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఏ సమాజం ఉండదు. కానీ ఈ స్థాయిలో అసమానతలు రామరాజ్యంలో ఉండేవా? మీకు నా చెప్పండి, ఏ రామాయణంలో ఉంది చెప్పండి? ఏ రామాయణంలో ఇలాంటి అసమానతలు ఉన్నాయి అని ఎక్కడన్నా మీకు ఉందా? చెప్పండి. రామరాజ్యం అంటే ఇది కదండి. రాముడే పాలనకు స్ఫూర్తి అయితే ఇవన్నీ జరగాలి. అసమానతలు పోవాలి, విద్వేషం పోవాలి, మూకదాడులు ఉండకూడదు, అత్యాచారాలు ఉండకూడదు, ప్రశ్నించిన వారందరిపైన రాజద్రోహం కేసులు, యుఏపిఏ చట్టాలు, సిబిఐ, ఈడీ కేసులు ఉండకూడదు. ఇది రామరాజ్యం అంగీకరించదు.
రాముడి పాలనలో స్ఫూర్తి అంటే ఇది కదా నిజమైన స్ఫూర్తి అంటే. రాముడి పాలనలో అయోధ్య వాసులు ఎలా ఉన్నారో అలా భారతీయులు ఉంటే అంతకన్నా ఆనందం ఏం కావాలండి ప్రపంచానికి. రైట్ సార్. అందువల్ల రాముడి స్ఫూర్తి అవసరము పాలనలో. Yeah. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయాలకు రాముడి స్ఫూర్తిని వాడకూడదు అనేదే బాధ. రైట్ సార్.